నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మిత్రులారా, ఈరోజు మనం మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ప్రజెంటేషన్ తెలుసుకోవడానికి మీరు వచ్చారు. 2021 మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వర్లు అవుతా ఉన్నారు. దాంట్లో ఎలాంటి 0.001% డౌట్ లేదు. చూడండి, ఈ చార్ట్ను చూడండి మీరు ఒకసారి. ఈ చార్ట్ ఏం చెప్తా ఉందంటే, మీరు అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఈ భూమి మీద 5 మందికి మనం ఈ అవకాశం ఇవ్వడం. ఇంతకు మించి మీరు ఎక్కువ ఆలోచన చేయకండి ఫ్రెండ్స్. ఎక్కువ ఆలోచన చేస్తే సమస్యలు వస్తాయి. ఓన్లీ మన డ్యూటీ, మనకు కంపెనీ చెప్పింది, మనం చేసే పని ఇంతేనండి. అయినప్పటికీ మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఒక వారం రోజుల వరకు మీరేమీ పని చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము, మన పూర్వీకులు అందరూ పనిచేసిన పర్యావసానమే మనం ఇంకా మధ్యతరగతిలో ఉన్నాం. పని చేస్తే మధ్యతరగతిలో ఉంటాము, పద్ధతిలో ఉంటే కోటీశ్వర్లం అవుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక వారం రోజులు మీరు ఎవరినో పిలవాలి, ఏదో చేయాలి, ఆతృత పడకండి. ఫస్ట్ సబ్జెక్టు ఎక్కడ డెప్త్ ఉంది దీన్ని. అందుకే ఫ్రెండ్స్, 1 వీక్లో 16 క్లాసెస్గా మనం డిజైన్ చేయడం జరిగింది. ప్రతిరోజు రాత్రి అదే ప్రజెంటేషన్ ఉంటుంది, మార్నింగ్ మాత్రం ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1 వీక్ మీకోసం మీరు టైం ఇవ్వండి. మీరు లీవ్ పెట్టేయండి. ఎక్కడ పోదు, మీ జాబ్ ఎక్కడ పోదు, మీ బిజినెస్ ఎక్కడ పోదు. కానీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఒక రైట్ డిసిషన్ తీసుకుంటారో, ఆ తర్వాత రోజు ఒక్క వ్యక్తిని మీరు ఇన్వైట్ చేసినా కూడా, మీరు చేయాల్సింది ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయండి. చేసే కంటే ముందే చెప్పండి ఇన్స్ట్రక్షన్స్. ఒక్క వ్యక్తినే చెప్తున్నా. అంటే దాదాపుగా 3 వారాల టైం ఉంది ఫ్రెండ్స్. 3 వారాల్లో 21 మందిని మీరు ఇన్వైట్ చేస్తారు. మీకు కావాల్సిన వాళ్ళు ఒక 5 మంది ఎనఫ్. ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేయకండి. రైట్ పర్సన్ మాత్రమే పుట్టించగలుగుతాడు. రాంగ్ పర్సన్స్ మాత్రమే పుట్టించగలుగుతాడు. ఇది అర్థం చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీరు 5 చేసినప్పటికీ కూడా, వాళ్ళు 5 చేసినప్పటికీ 100% అయ్యే అవకాశం ఉంది. కానీ నేను ఇది చెప్తే మీకు భయం వేస్తుంది. ఒక నెల రోజుల్లో ఒక వ్యక్తి 5 మందిని తెస్తే 21 రోజుల్లో 10 నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుందంటే మీకు నమ్మశక్యం కాదు. ఎందుకంటే మన తరతరాల నుంచి మన రక్త నాళాల్లో, మన డిఎన్ఏలో మధ్యతరగతి భూతం ఉంది. అయినా ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నా, మీ కాన్ఫిడెన్స్ కోసం, 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్. 1 ఇయర్లో 10 నెలలలో 2 కోట్ల రూపాయల ఇన్కము మీరు బయట తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టుకున్నా రాదు. నేను ఎంతో మందిని చూసిన, ఈ 1 ఇయర్ 2 months కంప్లీట్ అయింది. ఎంతో మందిని చూసిన, గొప్ప మహా సోడా వాటర్ లాగా పనిచేసిన వాళ్ళని చూసిన. ఈరోజు లేరు వాళ్ళు. ఎమోషనల్ వద్దు మనకు, ఆవేశం వద్దు మనకు, ఆలోచన వద్దు. నేను ఏది ఆలోచన చేసినా కూడా నా టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కోటీశ్వరుడుగా మిమ్మల్ని చూడదలుచుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి, నెగటివ్ వద్దు. మార్కెట్, సమాజం, మధ్యతరగతి భూతం అంతా ఈజీగా పోదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. 1770 రూపాయలు ప్రతి వ్యక్తి కూడా ఎఫర్ట్ చేయగలుగుతాడు. ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన, కసి, అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఒక 5 మంది కావాలి మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు వినండి, ఎవరి కోసం ఆలోచన చేయకండి. ఇది ఆ సిస్టమ్ కాదు, గతంలో చేసిన మన నెట్వర్క్ సిస్టమ్స్ కావు. దయచేసి దాన్ని దీంతోటి మీరు పోల్చకండి, బాధపడకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎవ్వరు రాకపోయినప్పటికీ పర్వాలేదు, మీరు సబ్జెక్టు నేర్చుకోండి. మీకోసమే అనుకొని ఈరోజు వినండి. మీరు కాబోయే కోటీశ్వర్లు ఇన్ ద 2021 2 కోట్ల రూపాయలు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి ఈరోజు.
నేను చెప్పిన విధంగా నడవండి, రాకపోతే నన్ను అడగండి. హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప, కాల్ వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, నేను మీటింగ్ తర్వాత నేను మాట్లాడవచ్చా అని మీరు అనుకోండి. ఒకవేళ మాట్లాడవచ్చు అనుకుంటే కట్ చేసేసేయండి. ఎందుకంటే మీటింగ్లో నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ మీటింగ్లోకి రాలేని పరిస్థితి కావచ్చు, డిసిషన్ తీసుకోలేని పరిస్థితి కావచ్చు. మీ మొబైల్ని హారిజంటల్గా ఉంచండి. నేను ఇక్కడ చూపించే స్క్రీన్ షాట్ చేసుకోండి. మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. విప్లవం ఎక్కడెక్కడ ఏమేమి వచ్చిందో ఇప్పుడు పాయింట్స్ వైజ్గా మీకు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ప్రోడక్ట్ బేస్డ్ వస్తువులను అమ్మారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనకు సర్వీస్ సెక్టార్ ద్వారా వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. టెక్నాలజీ విషయానికి వచ్చినట్లయితే మన అవసరాల రీత్యా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా బాటా, స్విగ్గీ, జొమాటో, ఓబర్, ఓలా ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్. అదేవిధంగా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది కూడా ఒక ఇన్కమ్ సంపాదించుకునే ప్లాట్ఫామ్. ఇంటి దగ్గర కూర్చొని మిత్రులారా, ఇది ఒక కంప్లీట్ ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మాట్లాడుకునే అన్ని B2C, కానీ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో B2B అనే విధానం తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ, బిజినెస్ టు బిజినెస్. అయితే ఫ్రెండ్స్, B2Cలో చూసినట్లయితే ఈరోజు మీరు పేటిఎం ఉంది, 15 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా. మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ ఈ నెక్స్ట్ మనీ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. జస్ట్ నిన్న 1 జనవరికి 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్లోకి షిఫ్ట్ అయింది, సెకండ్ ఫేజ్లోకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ కస్టమర్స్ని తయారు చేస్తున్నారు వాళ్ళు, కానీ ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ అంటే పార్ట్నర్గా తయారు చేస్తున్నారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్ బేస్డ్లో మీరు ఏ కంపెనీ తీసుకున్నప్పటికీ ఆ కంపెనీ యొక్క ఎంఆర్పి ఏదైతే ఉందో, ప్రోడక్ట్ ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో, ఒరిజినల్ ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది 30% ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, తర్వాత ఒక 30% కంపెనీ మార్జిన్, 40% పే అవుట్. ఇది డిజైన్ చేయబడుతుంది. అందుకే అక్కడ వాళ్ళ లేబుల్ పైన అమ్మడం జరుగుతుంది. మార్కెట్లో అవైలబిలిటీ ఉండదు. అది మార్కెట్లో అవైలబిలిటీ ఓన్లీ ద ప్రోడక్ట్ కాస్ట్ ఈస్ ద 30%. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనీకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇచ్చే డిస్కౌంట్ ట్రాన్స్పరెన్సీ డిస్కౌంట్ ఉంది. తర్వాత ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టార్ కాబట్టి ఇందులో 90% మనకు పే అవుట్ ఇస్తూ ఉన్నారు వితౌట్ ఎనీ కండిషన్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ. మిత్రులారా, భారతదేశ జనాభా 140 కోట్లు, అమెరికా జనాభా 30 కోట్లు. అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి. కానీ మన నరాల లోపల నెట్వర్క్ అనేది కాకుండా సెట్ వర్క్ అలవాటు అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ కాదు మనం చేసింది అంతా కూడా ఇప్పటి వరకు నెట్టి పని చేసాం. ఇప్పుడు రియల్ వచ్చేసరికి మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి మనకు ఎలాంటి చెడ్డ పేరు లేదు, రావడానికి అవకాశమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారం.
కానీ పెట్టుబడి అంటే డబ్బు రూపకంలో లేకపోవచ్చు, కానీ మీ విలువైన సమయం ఏదైతే ఉందో రోజుకు 2 గంటల సమయం మీరు ఇవ్వండి ఫ్రెండ్స్. 2 గంటల సమయం మీరు ఇవ్వండి. ఈ సంవత్సరంలో 1% సక్సెస్ అయినా 2021లో 2 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోండి. దీనికోసం ఎన్నో రాత్రులు అహర్నిశలు ఆలోచన చేసిన తర్వాత నేను సిస్టమ్ తయారు చేయింది. సిస్టమ్ ఒక రోజులో తయారు కాలేదు ఫ్రెండ్స్. దీని వెనుక ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే సిస్టమ్ మీ ముందుకు వచ్చింది. మీరు సక్సెస్ కావాలి, మన టీం సక్సెస్ కావాలనేటటువంటి ఒక ఆలోచనతోటి. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి అన్ని కంపెనీలలో ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే రూల్ ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ కొనాలని కానీ సర్వీసెస్ వాడుకోవాలని కానీ ఎలాంటి గొల్లాలు లేవు. మిగతా విషయానికి వస్తే ఇక్కడ ఎలాంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ మనం వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా డిజిటల్ సర్వీసెస్. మిత్రులారా, అన్ని కంపెనీలలో కట్ ఆఫ్ డేటు పేఅవుట్ డేట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రము 24/7 మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్ తీసుకోవచ్చు. అది ఆల్రెడీ పార్ట్ 3 సెషన్లో మీరు లైవ్లో కూడా చూశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, జనాలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా కోటాను కోట్ల రూపాయలు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. లక్షల రూపాయలకే కొందరు తృప్తి పడిపోతూ ఉన్నారు, వేల రూపాయలకే కొందరు తృప్తి పడిపోతూ ఉన్నారు. కానీ అది కాదు ఫ్రెండ్స్. ఒరిజినల్ పొటెన్షియాలిటీ ఎంత ఉంది అనేది అర్థం చేసుకోండి. వచ్చింది ఎంత కాదు, వచ్చేది ఎంత ఉంది. ఆ తర్వాత చూస్తే దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కంపెనీలో ఎలాంటి ఫార్ములా మార్చలేదు ఫ్రెండ్స్. నెట్వర్క్ మాఫియాను దూరంగా ఉంచింది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఉద్దేశము మీరు ఇంతకుముందు లాగా నెట్వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఫ్రంట్ లైన్ను మీరు కరెక్ట్ చేయమని చెప్తుంది. నేను ఇది ఎంతో ఆలోచన తర్వాత నేను చెప్పగలుగుతున్నా. అంటే 1 సంవత్సరం నా సమయాన్ని ఇక్కడ వ్యర్థం చేశాను నేను. ఫ్రంట్ లైన్ను మీరు పర్ఫెక్ట్ చేసుకోండి, ఎవరి ఫ్రంట్ లైన్ వాళ్ళు చేసుకుంటారని చెప్తా ఉంటే మనము ఫ్రంట్ లైన్ వదిలేసేసి ఎవరో పని చేస్తుంటే వాళ్ళ దగ్గరే చేస్తూ ఉన్నాం పని. ఇది గతంలో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదవాక్ అని మనం పని చేశాం. కానీ మిత్రులారా, నేను మీకు చెప్తున్నా, సక్సెస్ కోసం ఇంత టైం పనిచేయాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ కాలంలో నేను 5 లక్షలు తీసుకున్నా, 1 ఇయర్ కాలంలో మీకు 2 కోట్లు ఇప్పిస్తా అంటున్నా. మరి ఇది నేను చెప్పడం ఏమైనా తప్ప? మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక రకమైన ఆదాయమే, ఇంకా ఎన్నో రకాల ఆదాయాలు ఇందులో ఉన్నాయి. మీకు చెప్తున్న ఈ ఇన్కమ్స్ అన్నీ ఒక్క రకమే. 178 CR అనేది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరికి నేను ఈ యాప్ చెప్పాలి ఫ్రెండ్స్? ఇక్కడ మార్కెట్లో మీరు రాసుకోండి, 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు యూజరు, ఒకరు అర్నర్. ప్రతి ఒక్క అర్నర్ యూజరే, కానీ ప్రతి యూజరు అర్నర్ కాదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ మై వర్డ్స్. ప్రతి యూజర్ కూడా అర్నర్ కాదు, కానీ ప్రతి అర్నర్ మాత్రం యూజరే. అయితే మిత్రులారా, ఇక్కడ కావాల్సింది, ఒకవేళ నేను గనక అర్నర్ కాకపోతే, నా టీం నడవకపోతే, నేను ఫెయిల్ అయిపోతే అతను యూజర్గా మారిపోతాడు. సో మీరు ఐడెంటిఫై చేయాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, నేను అర్నర్ కోసమే ప్రియారిటీ ఇస్తా. ఇక్కడ యూజర్ కోసం మనం గతంలో ఎన్నో వాడుకుంటూ వచ్చాం, కానీ అర్నింగ్ స్కోప్ లేదు, బయట యూజింగ్ స్కోప్ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే, ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, నేను కట్టుకోవడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకునే అవకాశాలు బయట లేవు. ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి, నేను బయట చేసుకోవడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక ఎంప్లాయ్మెంట్ బయట లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఆ ఉద్దేశంతో మీరు చూడండి. దాని తర్వాత చూసినట్లయితే టోటల్గా ఆన్లైన్ ద్వారానే మనం టీమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు ఇక్కడ. దాని తర్వాత ప్రతి ఒక్క కంపెనీ డెవలప్మెంట్ అనేది ఆధారపడుతుంది ట్రైనింగ్స్, మీటింగ్స్ పైన. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గనక 1 వీక్ రెగ్యులర్గా విత్ బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ తోటి గనక మీరు 16 క్లాసెస్ వినగలిగితే, నేను మీకు గ్యారంటీ చెప్పగలుగుతాను, మీరు క్లాస్ కండక్ట్ చేయొచ్చు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్,
ఇప్పటికీ మనకు కొన్ని వేల మంది టీం అయిపోయినప్పటికీ కూడా చేయలేకపోవడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. సో బాధ్యత తీసుకొని మీరేం చేయొచ్చు, మిగతా టైంలో మీరు జూమ్ కండక్ట్ చేసేసి ఫినిషింగ్ చేసి మెయిన్ మీటింగ్లోకి మీరు తీసుకురావాలి. అది చేయకపోతే మెయిన్ మీటింగే ఫస్ట్ మీటింగ్ కాదు ఇది. వాళ్ళకి ఇది ఇప్పటికి రావడం ఎంటర్ కావడం. ఇంతకుముందు మీటింగ్లో వెంకట్ గారు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నాకు ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నాకు మీటింగ్ ఓపెన్ కావట్లేదు. అర్థం చేసుకోండి మీరు. అంటే మీటింగ్లో ఎలా ఉండాలి, దీని ప్రిన్సిపల్స్ ఏంటి, ఎలా ఉంటే మనకు లాభం ఏంటి, యాజ్ ఏ సీనియర్గా మీరు చేయాల్సిన పని అది. అప్పుడు అతనికి నిశ్చింతగా వచ్చేస్తాడు. కానీ మనమేమనుకుంటున్నామంటే అన్నీ ఇక్కడనే ప్రిపరేషన్ అయిపోవాలనుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని 2 భాగాలుగా తయారు చేసి ఫైనల్ మీటింగ్లోకి మీరు తీసుకురాగలిగితే ఎవరు ఎక్కడ హర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది, ఉద్యోగ భద్రత ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, ఈరోజు ఆలోచన చేయండి. కంపెనీ ప్రొఫైల్ చూసినట్లయితే నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ కంపెనీ ఐటీ కంపెనీ. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఐటీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మొట్టమొదటి కంపెనీ ఇదే. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మరి 2013లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. భారతదేశం కూడా, భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా ఈ కంపెనీని సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. ఇలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చిందనే విషయం తెలియాలి మీకు. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని రోజు, మరపురాని రోజు మిత్రులారా, నోట్ల బందీ కార్యక్రమం. అప్పుడు మన యొక్క ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు B2Cలు. మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు B2B అనే విధానము అప్పుడు తయారైంది. 1 జనవరి 2017న కంపెనీ లాంచ్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫార్ములా మార్చలే. కంపెనీ యాజ్ ఇట్ ఈజ్ రన్ అవుతా ఉంది, దినాభివృద్ధి చెందుతూ ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, కంపెనీ కనుక విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే మనం చూస్తున్నామో ఆ విధంగా. అయితే ఫ్రెండ్స్, ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. డెఫినెట్ ఇది ఓపెన్ అవుతుంది, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయితే అది చేయడానికి మనకు వేరే యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనం గూగుల్ పే, పేటిఎం లాగా ఇప్పుడు మనం మనీ ట్రాన్స్ఫర్ చేయలేం. కానీ మన కష్టార్జితం ఏదైతే ఉందో అది మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది మీరు పార్ట్ 3 సెషన్లో చూస్తారు. ఆ తర్వాత కంపెనీ మనను ఒక ఎంప్లాయీగానో ఒక కస్టమర్గానో చూడడం లేదు, మనను ఒక ఎంటర్ప్రీన్యూర్గా చూడాలనుకుంటా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దాంట్లో కూడా నెంబర్ 1 రావాలి ఈ కామర్స్ వ్యాపారం ద్వారా. ఆ తర్వాత B2B అనే విధానం. B2B ఇప్పటి వరకు ఇంకెవరు రారు కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము ఎలానైతే ఆలోచన చేస్తామో కంపెనీలు కూడా అదే విధంగా ఆలోచన చేస్తాయి. అంటే రిస్క్ తక్కువ ఉండాలి, ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. సో ఫ్రెండ్స్, అందరూ మామూలు అవే ప్రోడక్ట్స్, అదే ప్లాను, కొద్దిగా కుడి ఎడమ అంతే. కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడైతే ఉంటుందో ఇన్వాల్వ్ కారు. అభిషేక్ కుమార్ బర్మన్ గారు తన ఇంట్రెస్ట్ తోటి ఈ ఫీల్డ్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అహోరాత్రులు పనిచేస్తున్నారు. నేను ఈ 1 ఇయర్లో చాలా అబ్జర్వ్ కూడా చేసిన తర్వాతనే నేను ఇంత కాన్ఫిడెంట్గా మీతో చెప్పగలుగుతున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇక్కడ ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైనున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత ఎక్కడ కూడా మనం భయపడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, భయం ఎప్పుడు పడాలంటే మన మాట అబద్ధమైనప్పుడు భయపడాలి. ఉదాహరణకు మీరు ఎవరికైనా డబ్బులు వస్తాయి, నెల నెల వస్తాయి, రోజుకు వస్తాయి అన్నప్పుడు మీరు భయపడాలి. ఇక్కడ మనది ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు, ప్రైమ్ మెంబర్షిప్ అంతే. ప్రైమ్ మెంబర్షిప్ సర్వీసెస్ తీసుకుంటున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మీరు చూసినట్లయితే 274 సీరియల్ నంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు చూస్తే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. 10 జనవరి 2017 వచ్చిన కంపెనీ 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఈ కంపెనీ. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అన్ని కంపెనీలు కూడా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అయితే ఫ్రెండ్స్, 457 కంపెనీల్లో 456 కంపెనీలు ఒక సైడ్ ఉన్నాయి, నెక్స్ట్ మనీ ఒక సైడ్ ఉంది. వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ ఇస్తూ ఉన్నారు, కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే. మళ్ళీ మీరు ఏ ప్రోడక్ట్ కొనకపోతే, కిట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే ఉంటుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశమే కాదు టోటల్ ప్లానెట్ పైన ఎక్కడా లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. సైన్ అప్ అయిన వ్యక్తి, రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. అంత ఈజీ సిస్టమ్ ఎక్కడ లేదు. అయినప్పటికైనా ఇది 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ఈజీ సిస్టమ్ ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి గ్రోసరీ ఐటమ్స్ నెలకు ఒక 500 రూపాయల పర్చేజ్ చేసినా కూడా సంవత్సర కాలంలో 3 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఇక్కడ. కానీ ఒక్క వ్యక్తి కూడా సంపాదించలేదు. ఎందుకు అంటే నాకు అర్థమైంది డిసిప్లిన్. ఇక్కడ పని చేస్తే డబ్బులు రావు, పద్ధతి ఉంటే డబ్బులు వస్తాయని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. మిమ్మల్ని అందరినీ కోటీశ్వర్లుగా నేను చూడదలుచుకున్నా. 2022 వచ్చేసరికి ప్రతి ఒక్కరి సేవింగ్స్ అకౌంట్లో మినిమం 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఇది నా ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ సహకారం నాకు కావాలి. మీరు నాకు కానీ సమయం ఇవ్వండి, డిసిప్లిన్కు ఎంకరేజ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా 3 కోట్ల రూపాయల ఇన్కమ్ అవకాశం ఉంది. ఇకపోతే మిత్రులారా, 178+ CR ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే మిత్రులారా, నమ్మశక్యం కాదు. ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు, మేము చాలా బిజీగా ఉన్నాం సార్. ఓకే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడగండి. ఈరోజు నాకు టైం లేదని చెప్తాడు. ఓకే, మీరు లైఫ్లో ఏం అచీవ్ చేశారు అడగండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వండర్స్ క్రియేషన్ జరగబోతా ఉంది నెక్స్ట్ మనీ త్రో, అదే ప్రైమ్ మెంబర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా 100% లీగల్. ఎలా అంటే ఈరోజు మీకు పేటిఎంలో, యూట్యూబ్లో, తర్వాత మీకు స్విగ్గీ, జొమాటోలో, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఉదాహరణ అమెజాన్ తీసుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్ కంపెనీలో 999 రూపాయలు కడితే ప్రైమ్ మెంబర్ కావచ్చు. కావాలనే రూల్ లేదు, ఇక్కడ కూడా రూల్ లేదు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి. ఇక్కడ లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది. ఆ మెంబర్షిప్ కూడా మళ్ళీ మనకు రిటర్న్ అయిపోతుంది. ఎలా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మిగతా సర్వీసెస్ వాడుకోవడానికి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. ఆఫర్స్ అండ్ టైఅప్లో మాత్రమే ఫ్రీ. రీఛార్జ్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మర్చెంట్ కానివ్వండి, బిల్లింగ్ కానివ్వండి, బుకింగ్ కానివ్వండి. డెవలపింగ్ యాప్ ఇది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు 50-50 పెట్టుకోండి. ఆ తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఈ కంపెనీలో గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ అనేది రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ ఎప్పుడు ల్యాబ్స్ కావు. డిఫరెన్స్ ఏమీ లేదండి. రివార్డ్ పాయింట్స్ అన్నా డిస్కౌంట్ పాయింట్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, ఇది ఒరిజినల్ ప్యాసివ్ ఇన్కమ్, మీ పనికి సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్. సో ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం మనం. ఈ సిస్టంలో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే
రీఛార్జ్ చేసుకోవడం కానీ, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ కొనుక్కోవడం కానీ ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఆగిపోదు కదా! కాబట్టి మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఫ్రీ సైన్ అప్ చేయించిన వ్యక్తికి కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అంటే ఇంకా అతను ప్రైమ్ మెంబర్ కానప్పటికీ కూడా కంపెనీ మన సమయాన్ని గుర్తించి, మన శ్రమను గుర్తించి మనకి ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా బ్యాక్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది, రీఛార్జ్ సెక్షన్. ఇక్కడ 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది, గ్యారెంటెడ్. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతున్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు B2Cలో మీరు చూడండి, B2Bని అయితే లేనే లేదు, B2Cలో మీరు పేటిఎం తీసుకుంటే పేటిఎం షాపింగ్లు ఉన్నాయి అక్కడ. అమెజాన్లో అమెజానే ఉంది, ఫ్లిప్కార్ట్ లేదు. ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్టే ఉంది, అమెజాన్ లేదు. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ తన షాపీ ఉంటూ, తన ఈ కామర్స్ ఉంటూ మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ నెక్స్ట్ మనీ. అక్కడ కూడా మన రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి, అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ నెక్స్ట్ షాపీలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరకు అవే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. రాబోయే రోజులలో మిత్రులారా, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది, జస్ట్ వెయిట్ చేయండి అంతే. ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఇక్కడ. దాని తర్వాత కొన్ని ప్లేసెస్లో, సర్వీసెస్లో అక్కడ కంపెనీకి ప్రత్యక్షంగా లాభం లేకపోయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది. కారణం ఏంటి ఫ్రెండ్స్ అంటే, రాబోయే రోజులలో ఎవరిని మనం ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ మనీ చేసుకోవాలనేది వాళ్ళ మైండ్కి ఇంజెక్ట్ అయిపోయే విధంగా డిజైన్ చేయబడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రైమ్ మెంబర్షిప్ ఈ విధంగా మనకు రిటర్న్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. ప్రోడక్ట్, కంపెనీ ప్రోడక్ట్, ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఎలానైతే పాలసీలు అమ్ముతున్నామో, ఒక రియల్ ఎస్టేట్లో, ఒక వెంచర్లో ఎలా మనం ప్లాట్లు సేల్ చేస్తున్నామో, అదే విధంగా నెక్స్ట్ మనీని మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ప్రమోట్ చేస్తున్నాం. దేని ఆధారంగా? సేవింగ్స్ అండ్ అర్నింగ్స్ అనే ఆధారం ద్వారా. కానీ మీరు అర్నింగ్ చెప్పిన తర్వాత సేవింగ్స్ గురించి చెప్పండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క అర్నరు యూజరే, కానీ ప్రతి యూజరు అర్నర్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రియారిటీ యూజర్కు తక్కువ ఇవ్వండి, అర్నర్కి ఎక్కువ ఇవ్వండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది ఇక్కడ. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ 1500 కూడా మనకు బ్యాక్ అయిపోతూ ఉంది. ఆ తర్వాత ఒక గొప్ప బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన జీవితంలో ఎక్కడైతే పని చేశామో, మన సమయాన్ని ఎక్కడైతే ఇచ్చామో, మన ఎనర్జీని ఎక్కడైతే ఇచ్చామో, వేరే వాళ్ళను కోటీశ్వర్లు చేయడానికి ఇచ్చిన మిత్రులారా, మనం కోటీశ్వర్లు కావడానికి చేయలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ పని చేస్తున్నామో మనం కోటీశ్వర్లు అయ్యే ప్రోగ్రాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, జీవితకాలంలో 1770 రూపాయలతోటి ఏ వ్యాపారం మనము చేయలేం. కానీ 1770 రూపాయలు ఇక్కడ ముఖ్యం కాదు. 2 గంటల మన సమయము, డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎవరైతే ఈ 2 గంటలు ఏం పని చేయాలి సార్ అంటారు, నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, పని చేస్తే మధ్యతరగతులు ఉంటాము, పద్ధతిగా ఉంటే కోటీశ్వర్లం అవుతాం. ఛాయస్ మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. మనము కోటీశ్వర్లం కావాలా, మధ్యతరగతిలో ఉండాలి. మధ్యతరగతులు ఉండాలంటే పని చేయాలి, పద్ధతిగా ఉంటే కోటీశ్వర్. ఛాయిస్ మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఇక్కడ ఏమవుతుంది, ఎండ్ యూజర్కు నష్టం లేదు అని చెప్పడానికి సేవింగ్స్ అనేది చెప్పడం జరుగుతుంది, కానీ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది దాని ద్వారా జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏదైతే యూజ్ చేసుకున్నామో, ఫస్ట్ వీఆర్ ఏ యూజర్. ఈరోజు నేను ఒక బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడడం జరిగింది. నిన్న ప్రైమ్ మెంబర్ అయితే కంగ్రాచులేషన్ చెప్పాను. ఆయన చెప్తున్నారు, ఫ్రీ ఎందుకండి, డైరెక్ట్గా ప్రైమ్ మెంబర్ తోటే వాళ్ళు జాయిన్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, 1770 రూపాయలు వచ్చినప్పుడే టోటల్ యాప్ పైన ఆయనకు ఒక కమాండింగ్ వస్తుంది, ఒక యూజ్ చేసుకునే పర్మిషన్ వస్తుంది. ఎప్పుడైతే ఆయన రైట్ వేలో ఉందో వేరే వాళ్ళని కూడా రైట్ వేలో తీసుకొస్తాడు. నేను ఇది నా అనుభవపూర్వకంగా నేను గమనిస్తూ ఉన్నా. నేను అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఫ్రెండ్స్, అన్బిలీవబుల్ ఎక్స్పెరిమెంట్స్ నేను చేసిన.
ఈ 1 ఇయర్‌లో నేను R&D డిపార్ట్మెంట్ లాగా వర్క్ చేస్తా ఉన్నా. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే రెఫర్ ఎలా జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఉన్న బ్యూటీ ద్వారా, మన యొక్క సోషల్ మీడియా ద్వారా మీరు ఈ యాప్‌ను వాడుతున్నారు కాబట్టి ఒక సేవింగ్స్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఎండ్ యూజర్‌కు నష్టం లేదు ఇక్కడ అని చెప్పడం ద్వారా అతనికి కూడా పొదుపు ఇష్టం కాబట్టి అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ తర్వాత ఆటోమేటిక్ కోర్స్‌లో ఆయనకు అర్నర్ గురించి ముందే చెప్పారు మీరు. 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇందులో 2 పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్. దీని మీదనే మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత హెల్ప్ అండ్ అర్న్. రెఫర్ అండ్ అర్న్‌లో వచ్చిన డబ్బులను మనము బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో అడ్మిన్ చార్జెస్ 5%, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది. అన్లిమిటెడ్‌గా ఎంతమందినైనా చేయొచ్చు. కానీ మీకు మీరుగా ఆలోచన చేయండి. 20% మాత్రమే సక్సెస్ అవుతాం మనం ఇక్కడ. మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్ ద్వారా మీరు ఎన్ని వేల మందిని తీసుకొచ్చినప్పటికీ 20% సక్సెస్ అవుతారు మీరు. కానీ మిగతా 80% ఎక్కడుందంటే హెల్ప్ అండ్ అర్న్‌లో ఉంది. ఈరోజు చెప్తున్నా నేను. చాలా స్టడీ చేసిన తర్వాత చెప్తున్నా నేను. అయితే వేరే వాళ్లకు నేను హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మన సొసైటీలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటది. బట్టల దానం ఉంటది. అన్నదానం ఉంటది. దానం ఎవరు చేస్తారు మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఆ రంగంలో గొప్పగా ఉంటారో వాళ్ళే చేస్తారు. ఒక వ్యక్తి రక్తదానం చేయాలి. ఈయనకే రక్తం లేదనుకోండి, ఈయనేం రక్తదానం చేస్తాడు? తీసుకోరు కూడా వాళ్ళు. ఈయన అన్నదానం చేయాలి. ఈయనకే తినటానికి తిండి లేదు. ఈయన వేరేళ్ళకి ఏం అన్నదానం చేస్తాడు? సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పే పాయింట్ ప్రతిసారి నేను చెప్పేది ఒకటే. కొత్త వాళ్లకు సబ్జెక్టు నేర్పడానికి మీరు ప్రయత్నం చేయకండి. మీరు నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో 5 మంది కాదు, మీరు 500 మందిని చేయగలుగుతారు. మీరు నేర్చుకోనంత సేపు మీరు ఎంతవరకు చేస్తారో అంతవరకు టీం వచ్చి ఆగిపోతుంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది టీం ఆగిపోవడం గుడ్ న్యూస్ కాదు. కానీ నేను ఏదైతే పద్ధతి చెప్తున్నానో మీరు నిద్రపోయినా నిశ్చింతగా మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాక్టివ్ ఇన్కమ్ కూడా వచ్చే పద్ధతి నేను కనుక్కున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. మిత్రులారా, ఈ డబ్బులన్నీ ఇన్స్టెంట్‌గా వస్తున్నాయి. అయితే కొంతమందికి ఇది అర్థం కావట్లా. నాకు రోజుకు 2000 వస్తున్నాయి కదా, ఈ 2000 ఎప్పటికి వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళు. రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయి కదా, ఎప్పటికి వస్తాయి అనుకుంటున్నారు. ఎప్పటికి రావు. ఎప్పటికి రావు. ఎప్పటికి రావాలి అనుకుంటే మీ ఫ్రంట్ లైన్ మీరు పర్ఫెక్ట్ చేస్తే అతని ఫ్రంట్ లైన్ అతను పర్ఫెక్ట్ చేస్తాడు. ఇదే సీక్రెట్. 2 కోట్ల ఇన్కమ్ కాదు, 200 కోట్ల ఇన్కమ్ వస్తుంది. కానీ ఫ్రంట్ లైన్ పక్కన పెట్టేసి కింద లైన్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే లక్షలు వచ్చినా కూడా కంటిన్యూగా ఎప్పటికీ రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కుటుంబం కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది నెగిటివ్గా తీసుకోకూడదు మీరు. సో ఈచ్ వన్ టీచ్ 5 అంటే ఈ భూమి మీద ఎవ్వరు 5ను వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. 10 నెలలలో తెచ్చుకోవచ్చు, 10 వారాలలో తెచ్చుకోవచ్చు, 10 రోజులలో తెచ్చుకోవచ్చు, 10 గంటలలో తెచ్చుకోవచ్చు. ఎలాంటి కాల పరిమితి లేదు. 178 కోట్లు. నేను ఇది మీకు ఇప్పియాలనుకుంటున్నా. ఐ యామ్ రెడీ. ఆర్ యూ రెడీ? మీకు క్వశ్చన్ పెట్టుకోండి. సో నేనేం చెప్తున్నా, 1% సక్సెస్ అయినా 2021లో మీ బ్యాంకులో మినిమం 1 CR బ్యాలెన్స్ ఉండాలని నేను ఆలోచన చేస్తున్నా. మీ సహకారం ఉంటే. సహకారం లేకపోతే నేనేం చేయలేను. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్, ప్రతిదీ 2 కోణాల నుంచి మనం చూడొచ్చు. ఒకటి నకారాత్మకమైన ఆలోచన ద్వారా చూడొచ్చు, సకారాత్మకమైన ఆలోచన ద్వారా చూడొచ్చు. అయితే మన యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో, నా తండ్రి నాకు మంచి చెప్తున్నాడనే భావనతోటి చూడొచ్చు. నా తండ్రి నాకు ఎందుకు చెప్పాలి, నాకు చెప్పేస్తాయి ఆయనది అనుకొని కూడా అనుకోవచ్చు. 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు సకారాత్మకమైన ఆలోచనతోటి ఉండాలని నేను కోరుకుంటున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఏం మ్యాజిక్ జరగబోతుంది చూడండి ఇక్కడ. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో
వాళ్ళందరి క్యాష్ బ్యాక్ కోసము ఎలాగూ వాళ్ళు వాడుకుంటారు యాప్. వాడుకున్న ప్రతిసారి లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. నెట్వర్క్ చరిత్రలో ఎక్కడ లేనటువంటి రీపర్చేజ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్ వరకు పంచే పద్ధతినే లెవెల్ క్యాష్ బ్యాక్. నిద్ర పోయినా డబ్బులు వచ్చే పద్ధతి అంటే ఇదే. ఒరిజినల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇదే. దీనికి టైం పడుతుంది అనుకున్నా. నా సీనియర్ నాకు ఆ రోజు అదే చెప్పాడు, నేను మీకు అదే చెప్పా. నాకు తెలియదు కదా. కానీ మిత్రులారా, ఒరిజినల్గా ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ తీసుకోవచ్చు, అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్లకు ఎందుకు 2,10,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది? వాళ్ళు ఏం చేశారు? 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనం 1,00,000 మంది యూజర్స్ను తయారు చేస్తున్నాం. 1,00,000 మంది అంటే ఎలా అవుతారు? 1,00,000 మంది ఒక రోజులో ఎలా అవుతారు? సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రంట్ లైన్ గురించి మీరు ఆలోచన చేయండి, అతని ఫ్రంట్ లైన్ గురించి అతను ఆలోచన చేస్తాడు. సింపుల్ సిస్టమ్. దీనిలో కన్ఫ్యూజ్ కాకండి, తికమక పడకండి. ఆ తర్వాత చూసినట్లయితే ఆ 1,00,000 మందికి ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి. 200 రూపాయలు రీఛార్జ్, 400 పైన 2%, 8 రూపీస్, అందరికి కలిపితే 8 లక్షలు. 8 లక్షలు ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 మందికి పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. రీపర్చేజ్ చూడండి ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్లో ఎవరు చేసుకోమని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరంతలో వాళ్ళే చేసుకుంటారు, కానీ మనకి ఇన్కమ్ వస్తుంది. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉంది కదా, మరి అక్కడ కూడా చూసినట్లయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్లో కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా ఒక గొప్ప అవకాశం ప్యాసివ్ ఇన్కమ్కు మనం ఫౌండేషన్ వేస్తున్నాం. ఈ డబ్బులన్నీ కూడా మనం సర్వీసెస్లో వాడుకుంటున్నాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ టీడీఎస్ కానీ డిడక్షన్ కావు. తర్వాత ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీలో సిల్వర్ రాయల్టీ మొదట, అంటే 10 లెవెల్స్ తర్వాత వచ్చేటటువంటి వ్యాపారం ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్కొక్క వ్యక్తి కావచ్చు, అందరు కావచ్చు. ఆ లెవెల్లో ఒక ప్రైమ్ మెంబర్ వచ్చిండా లేదా కౌంట్, కానీ ఒకటి ఆయన కింద వచ్చిండా, 2 ఆయన కింద వచ్చిండా, ఇది అవసరం లేదు అక్కడ సిస్టమ్కు. 9 మంది ప్లస్ 5 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే మనము సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అయినట్లయితే అన్లిమిటెడ్ డెప్త్ 1% 15 రూపీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 మంది సిల్వర్ అవుతే మనం గోల్డ్ అవుతాం. ఆ తర్వాత అన్లిమిటెడ్ డెప్త్ 2%. ఇక్కడ మన టీంలో సిల్వర్ని ఎందుకు హైలైట్ చేయడం జరిగింది? కారణం ఏంటిదంటే, సిల్వర్ దగ్గర ఆల్రెడీ తెలిసినా తెలియకపోయినా 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకొని ఉన్నాడు అతను. ఆ సిల్వర్కు 5 సిల్వర్లు అయితేనే ఆయన గోల్డ్ అవుతాడు. కాబట్టి మీరు సీనియర్ తోటి రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి, మీ సిల్వర్ ఎవరనేది మీకు ఆలోచన రావాలి అన్న ఉద్దేశంతో సిల్వర్ తోటి రిలేషన్షిప్ మిమ్మల్ని ఏర్పరచుకోవడానికి పెట్టినాం మనం. దీని వెనక చాలా ఆలోచన చేసిన తర్వాత ఇది పెట్టడం జరిగింది. అయితే మీ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ టీం అంత స్ట్రాంగ్ అవుతుంది. మన నిజ జీవితంలో మనం బాగుపడడానికి ఎవరి సహకారం లేదు, కానీ ఇక్కడ 10 మంది సహకారం ఉన్నది. ఒక వ్యక్తికి 10 మంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ డెవలప్ కాకపోతే ఇంకెక్కడ కూడా డెవలప్ కాడిగా ఆయన. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, 5 మందిని గోల్డ్ చేయాలని లేదు. మళ్ళా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక గోల్డ్ వస్తే డైమండ్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు టీం తోటి రిలేషన్షిప్ ఏర్పడుతుందో, మీ 10 మంది దగ్గర ఉన్నటువంటి వ్యక్తులలో ఈరోజు వెంకట్ గారు నాకు 9వ లెవెల్ ఉన్నారండి. అర్థం చేసుకోండి, ఈ రిలేషన్షిప్ ఎలా ఏర్పడ్డది? ఈ మీటింగ్ ద్వారా ఏర్పడ్డది. నేను మీటింగ్ చేస్తున్నా కాబట్టి ఆయనతోటి రిలేషన్షిప్ ఏర్పడ్డది. ఓకే, మీకు ఎలా ఏర్పడుతుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏర్పడడానికి అక్కడ సిల్వర్ పేరు రాయమని చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో ఆలోచన చేసి నా టీంలో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 2021లో ఆయన అకౌంట్లో 1 కోటి రూపాయలు చూడాలనేటటువంటి నా యొక్క ఆలోచన మిత్రులారది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 3% వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్ ఇక్కడ. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ ఉంది. ఇది నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ, ఎక్కడ లేదు ఫ్రెండ్స్. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క డైమండ్ అయినా క్రౌన్ డైమండ్. ఫస్ట్ మెట్టు దగ్గర నుంచి మనం ఎక్కుతూ వెళ్ళిపోతే చాలా ఈజీగా సునాయాసంగా వెళ్ళగలుగుతాం. లేకపోతే మధ్యలో వచ్చి స్ట్రక్ అయిపోతాం. నేను ఇరుక్కుపోయా మధ్యలో. అలా మీరు కూడా ఇరుక్కుపోవద్దనే ఉద్దేశంతో
మిమ్మల్ని అందరినీ క్రౌన్ డైమండ్గా చూడాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ను నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే రోజు 10,000 పైన ఇన్కమ్ వస్తుంది ఒక్కొక్క క్రౌన్ డైమండ్కు. నా టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని క్రౌన్ డైమండ్ చేయాలి. 6 వారాల్లో క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. 6 వారాల్లో కాకపోయినా 6 నెలలలోనైనా కావచ్చు కదా అనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ క్రౌన్ డైమండ్స్ను పుట్టించాలి మన టీంలో. మీ ఇంట్లోకి రోజు 10-15 వేల రూపాయలు రావాలి అని నేను ఆలోచన చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 5-25 మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ. మీరు తెచ్చిన వ్యక్తికి హెల్ప్ చేయమంటుంది కంపెనీ కూడా. మీరు పదే పదే చూడండి, కంపెనీ ప్రతిసారి కూడా ఫ్రంట్ లైన్ మీదనే ఫోకస్ చేస్తుంది. నేను కూడా అదే ఫోకస్ చేస్తున్నా. ఈచ్ 1 టీచ్ 5 హెల్ప్ 5 మిత్రులారా. అక్కడ లీడర్షిప్ రాయల్టీ సిల్వర్ అతను అయినప్పటి నుంచి, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు 10% రాయల్టీ వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే 30 రోజులలో 5-25 పూర్తి చేసుకున్నట్లయితే గోవా ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత ఈ 5 మందిని గోవాకు పంపిస్తే 90 రోజులలో మిత్రులారా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. చెప్పడానికి ఈజీగా ఉంది, చేరుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది ఎందుకు అవుతుందనే విషయం నాకు అర్థం కావడానికి సంవత్సరం పట్టింది మిత్రులారా. అందరూ రీచ్ కావచ్చు, ఇంత ఈజీగా ఉంది కాబట్టి అందరూ రీచ్ అయ్యే విధానాన్ని నేను కొద్దిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా మీ సహకారంతో. సో మై డియర్ ఫ్రెండ్స్, 5-25-125 అయితే దుబాయ్ ప్రోగ్రామ్. కంపెనీ మాత్రమో ఒకవేళ ఏదైనా కారణం చేత కాకపోయినా టైం లిమిట్ తీసేసి 5-25-125 620 పెట్టింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క ఎండ్ యూజర్ పని చేయనటువంటి వ్యక్తికి డిస్కౌంట్ అంటే మీన్స్ 1500 రివార్డ్ పాయింట్స్ రూపకంలో ఆయన యొక్క డబ్బులు ఆయన బ్యాక్ తీసుకునే విధానం ఉంది. ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ తెలుగులో నేను తీసుకుంటా ఉన్నా, వేరే వేరే లాంగ్వేజ్లో వేరే వాళ్ళు తీసుకుంటా ఉన్నా. దీని మూలంగా ఏమవుతుంది, మనము నేర్చుకోవాలి, మనం నేర్పియాలనే విధానం. ఈచ్ 1 టీచ్ 5. ఆ తర్వాత ఫ్రెండ్స్ అప్లికేషన్లో కూడా ఇంకా తర్ఫీదు ఇవ్వడానికి మార్నింగ్ సెషన్లో అప్లికేషన్ పైన చెప్తా ఉన్నాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారు కాబట్టి ఒకవేళ నెట్వర్క్లో నేను ఫెయిల్ అయిపోతా, ఎందుకంటే ప్రతి కంపెనీలో ఫెయిల్ అయిపోతామని డిసైడ్ అయిపోయినాం ముందే మనం. నో, ఫెయిల్ కాం మనం ఈసారి. సో మిత్రులారా, ఫెయిల్ అయినప్పటికీ కూడా నష్టం లేదనే దానికి ప్రతి ఒక్క వ్యక్తి యూజ్ చేసుకునేది 16,731 రూపాయలు పొదుపు అవుతున్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. దాని తర్వాత సైన్అప్ ఫ్రీ ఫ్రెండ్స్. మీకు ఎవరైతే రెఫర్ చేశారో అతను యూజర్ నేమ్ రాసుకోండి, అదే మీకు రెఫరల్ అవుతుంది. పక్కన చెక్ బాక్స్ చేయండి, అక్కడ మీకు నేము, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ చెక్ చేయండి. తర్వాత మీ 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది ఇవ్వండి, 6వ స్టెప్లో పాస్వర్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి మిత్రులారా. ఎడిట్ ప్రొఫైల్ చేయండి, బ్లడ్ రిలేషన్ యాడ్ చేసుకోండి మన చేతులతోటే, అప్డేట్ ప్రొఫైల్ చేయండి. తర్వాత డబ్బుల విషయానికి వస్తే ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన యాప్ ప్రెస్ చేయగానే వాలెట్ ఉంటుంది, వాలెట్ ప్రెస్ చేయగానే మనకు యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ ప్రెస్ చేయగానే 1770 ఉంటుంది. ఆ తర్వాత మనకు గేట్వే ఉంటుంది. పేమెంట్ గేట్వే నొక్కిన తర్వాత మనకు డబ్బులు ఎక్కడున్నాయి, అక్కడి నుంచి మనం డబ్బులు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది జీపేనా, పేటిఎమా, గూగుల్ పేనా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, మీ ఇష్టం ఫ్రెండ్స్. డబ్బులు తెచ్చాక యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కిన తర్వాత అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ అన్న తర్వాత అప్గ్రేడ్ నౌ వస్తుంది. అక్కడ మనం పాన్ కార్డ్ నెంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్, ఏరియా, పిన్ కోడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనకు కంగ్రాచ్యులేషన్ వస్తుంది, అంటే ప్రైమ్ మెంబర్షిప్ కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది పవర్ఫుల్ అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీయే నెక్స్ట్ మనీ మిత్రులారా. నెక్స్ట్ మనీ రావడమే కాదు, నెక్స్ట్ మనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మిత్రులారా, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సార్. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, సార్ ఫస్ట్ డైమండ్ అయ్యిండు, ఇంకా క్రౌన్ డైమండ్ కాలే. నేను ఈరోజు ఈ ఇయర్లోనే క్రౌన్ డైమండ్స్ మన టీం నుంచి రాబోతారు మీ సహకారం ఉంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఈ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ ఏంది మనకు తెలిసిపోయింది. సో
మిత్రులారా, ఈ రోజు వచ్చి ఈ అవకాశం ఇచ్చి మీరంతా కూడా సమయం ఇచ్చి ఇన్నందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మరి అవన్నీ కూడా ఎంతవరకు నిజం అది మీకు లైవ్లో ఇప్పుడు నేను చూపిస్తా ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఏదైనా ఇంకా క్లారిటీ కావాలనుకుంటే కూడా మీరు హ్యాండ్ రేజ్ చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ మనీ యొక్క యాప్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్. ఆ తర్వాత అదే రోజు వెంటనే నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది మనకు. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా మనకు లాస్ అనేది కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గమనించండి. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. చూడండి ఫ్రెండ్స్, 50 ఇగో 1500. తర్వాత ప్రతిసారి సైన్ అప్ 4, 5, 6 ఆ రోజు నుంచి పనిచేస్తున్న ఫ్రెండ్స్. ఇగో 50 మొత్తం ఈ రోజు ఇప్పటి వరకు 3841 రివార్డ్ పాయింట్స్ ఇక్కడ నా దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైనా నేను వాడుకోవచ్చు. నేను ఒక యూజర్గా, కానీ నేను యూజర్ కాదు, నేను అర్నర్ను. అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటా. చూడండి ఫ్రెండ్స్, దీని మూలంగా ఆ రోజు 1770 రూపాయలతోటి నేను ఈ రోజు వరకు ఏమి ఇన్కమ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, 3 నెలలు నాకు నేర్చుకోవడానికే పోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతుంది. ఈ విధంగా లేదు. లాస్ట్ ఇయర్ జనవరిలో ఇంత క్లారిటీ పర్ఫెక్షన్ లేదు ఫ్రెండ్స్. నేను కూడా నిత్య విద్యార్థిలాగా ఇంకా బెటర్మెంట్ చేయాలంటే, ఇంకా బెటర్ రిజల్ట్ తేవాలంటే ఏం చేయాలి? ప్రతిసారి కూడా మనం చేస్తున్న ప్రతిసారి కూడా దీంట్లో ఎంతో మంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో ఈ విధంగా మనం పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు టోటల్గా సెట్ అయ్యి మనకు అర్థం కావడానికి 1 ఇయర్ టైం పట్టింది నాకు. కానీ మీకు 1 ఇయర్ టైం పట్టదు. 1 ఇయర్లో మీరు మినిమం 1 కోటి రూపాయలు మాత్రం మీరు ఈ ఇయర్లో బ్యాంక్ బ్యాలెన్స్ చేయవచ్చు. దాంట్లో ఎలాంటి 0.001% కూడా నాకు డౌట్ లేదు ఫ్రెండ్స్. మీరు కూడా డౌట్ పడకండి. మీరు కొత్త వాళ్ళు ఎవరో నేర్చుకోవాలనేది మీ మైండ్లోకి తీసేసేయండి. మీరు పర్ఫెక్ట్ కాండి. మీరు పర్ఫెక్ట్ అయిపోతే వేరే వాళ్ళని పర్ఫెక్ట్ చేయగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది బఫరింగ్ అవుతా ఉంది. అప్పటి వరకు మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు రిప్లై ఇస్తాను. వెంకట్ సార్ కొద్దిగా హెల్ప్ చేయండి ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలంటే. అప్పటి హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి ఎటువంటి క్లారిఫికేషన్స్ అవసరం లేదు సార్. ఎస్, ఈ విషయం వచ్చింది కాబట్టి ఆ బఫరింగ్ అవుతుంది. అందుకే మధ్యలో చాలామంది నేను క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే మధ్యలో వాళ్ళు ఎంటర్ అయ్యేవాళ్ళు ఈ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అందుకే దాని మూలంగా ఏం జరిగేదంటే
వాళ్ళు మీటింగ్కి అటెండ్ అయ్యేవాళ్ళు, మీరు చెప్పేవాళ్ళు, నేను అటెండ్ అయినా కదా అనేవాళ్ళు. మీ ఎనర్జీ వేస్ట్ కావద్దు. అతను ఒక్కసారి వచ్చినా సరే ఒక్కసారిలోనే అతను పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ లాకింగ్ సిస్టమ్ అనేది పెట్టాను. మీ అందరి క్షేమం కోరి మిత్రులారా. చూడండి, 4,93,000 అయింది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, 1 ఇయర్ దాటిన తర్వాత కూడా 5 లక్షలు రీచ్ కాలే. 1 ఇయర్లో మీది ₹1,00,00,000 చేయాలని నేను అనుకోవడంలో మరి నా యొక్క ఆలోచన విధానం ఏంది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మరి స్టార్టింగ్లో ప్యాసివ్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఒరిజినల్గా ఇప్పుడు ఇంకా మనకు స్టార్ట్ కానప్పటికీ కొంతే వర్క్ జరుగుతూ ఉంది. మనమంతా కూడా ఇంకా టీమ్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాము. ఈ ప్యాసివ్ ఇన్కమే lakhs of rupees ఇన్కమ్గా మారబోతుంది ఎవ్రీ మంత్. యాప్ దాని దిశగా పనిచేస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి సీనియర్ దగ్గర కూడా రీఛార్జ్ పైన వాళ్ళకు వచ్చి ఉంటుంది. లెవెల్ క్యాష్ బ్యాక్. మరి మీరు ఒక్కసారి కనుక దీన్ని ఆలోచన చేసినట్లయితే, ఇంతకుముందు రెగ్యులర్గా మనకు ఇన్కమ్ వచ్చేది అనేది అది వాళ్ళు క్రియేట్ చేశారు. క్రియేట్ చేయడం ద్వారా ఏమైంది, ఇన్కమ్ ఆగిపోయింది. ఇక్కడ క్రియేషన్ కాదు, ఒరిజినాలిటీ. రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది, గ్రోసరీ ఐటమ్స్ కొనడం ఎప్పుడు ఆగిపోతుంది, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడు ఇన్సూరెన్స్ ఆగిపోతుంది, ఎప్పుడు అది ఆగిపోదు. కాబట్టి మన యొక్క ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఎప్పటికీ ఆగిపోదు. మన నామినీకి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి గొప్ప అవకాశం ఉంది. అలాంటి విధానమే ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకసారి మీరు షో చేయండి వెంకట్ సార్. సార్ నేను ఎగ్జిట్ అవుతాను 1 minute. సార్ పాసివ్ ఇన్కమ్ అంటే మనకి ట్రాన్సాక్షన్లోకి వెళ్తే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్ అన్నది మనం క్లిక్ చేసినట్టయితే మనకి అక్కడ మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి అమౌంట్, అంటే ప్రమేయం అంటే ఆల్రెడీ చేసి ఉన్నాము, ఇంకా వాళ్ళు ఏ సర్వీస్ వాడుకున్నా సరే మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సార్ ఈరోజు అది నెట్ కంప్లీట్ అయిపోయింది సార్ మార్నింగ్, దానివల్ల కొంచెం స్లోగా ఉంది సార్ నాది కూడా. ఇక్కడ ఆండ్రాయిడ్ చేశారు ఒకరు. అవునా సార్, ఓకే. ఆయనకి వాయిస్ ఓకే సార్, ఆయన కాల్ వచ్చింది, అన్మ్యూట్ చేయడం కూడా అవకాశం లేదు సార్. దేవేంద్ర గారికి, స్వాతి గారి అండర్లో కాల్ వచ్చింది ఆయనకి. ఇంకొకటి ఎవరు ఆన్ చేశారు. సార్ అప్పలరాజు గారు అండి, అప్పలరాజు గారిని అన్మ్యూట్ చేశాను సార్. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, సిల్వర్ స్టార్ పేరు, మీ ఊరి పేరు చెప్పి మాట్లాడండి సార్. సార్ మణి మార్నింగ్ సార్. మణి మార్నింగ్ సార్, నా వాయిస్ వినిపిస్తుంది సార్? ఓకే ఓకే సార్. నా పేరు అప్పలరాజు, విజయనగరం నుంచి. ఓకే చెప్పండి సార్. మా సీనియర్ వచ్చేసి పల్లవ మేడం గారు సార్. సిల్వర్ స్టార్ వచ్చేసి చారీ సార్. ఓకే, నేను ఒకసారి స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను సార్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇవ్వండి సార్, ఇది ఎగ్జాక్ట్ చూసినట్టయితే కనుక 5th ఈ రోజు డేటు.
సార్ మన ప్రమేయం లేకుండానే నేను చెప్పారు కదా సార్. అది ప్రత్యక్షంగా వచ్చే ఇన్‌కమ్ కాకుండా పరోక్షంగా మనం ఏదైతే స్టార్ట్ చేసామో ఆ ఇన్‌కమ్ సార్ ఇది. ఇలాగ ఎస్. ఇంకోటి సార్ ఇలాగ వస్తుందిది. ఇప్పటికి రూ. 630 అనేది నాకు రావడం జరిగింది సార్. వెరీ ఇది గుడ్. పాసివ్ ఇన్‌కమ్ అనేది. చారి సార్ ఏదైతే చెప్పారో అది ఎక్సలెంట్‌గా మనకి తెలియకుండానే మనం బాత్రూమ్‌కెళ్ళినా, వాష్‌రూమ్ అదే మన దేవుడి గదిలో ఉన్న ఎక్కడ ఏమున్నా కళ్ళు మూసుకొని నిద్రపోయినా ఇదిగోండి సార్ 6 గంటల 6 గంటల 5 నిమిషాలు 58 సెకండ్లకొచ్చింది. అలాగే 6 గంటల 5 నిమిషాలు 4 సెకండ్లకొచ్చింది. అలాగే 6 గంటల 2 నిమిషాలు 11 సెకండ్లకొచ్చింది. అలాగే నేను కూడా ఈరోజు రీచార్జ్ చేశాను సార్ నేను. ఇదిగోండి సార్ ఇది. నేను హ్మ్. రీచార్జ్ చేసినటువంటి దీంట్లో మొబైల్‌కి నేను రూ. 199తో ఒకటి చేశాను. అలాగే రూ. 151తో ఒకటి చేశాను. నాకొచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఇది సార్. అలాగే నా ఫ్రంట్ లైన్ గాని, నా ఫ్రెండ్స్ ఎవరైతే 10 మందికి షేర్ చేస్తారు సార్, వాళ్ళకి కూడా వచ్చుంటుంది ఇది ఇన్‌కము. అవును. సో, ఇది నేను అవును సార్. నా అవును. పాసివ్ ఇన్‌కమ్ అనేది అంటే రూ. 630 31 పైసా చిల్లర వచ్చింది సార్ ఇది. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఒకసారి వెంకట్ సార్, ఈరోజు మన మధ్యలో చౌటుప్పల్ వాస్తవ్యులు లిఖిత రుద్ర గారు మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లిఖిత రుద్ర గారు. ఈరోజు మేడంకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్లస్ 5 ప్రైమ్ అచీవర్ మేడం లిఖిత రుద్ర గారు. మీకు జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు మేడం. మీరు ఇందులో ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, ఆ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా 178 CR అనేది ఫుల్ఫిల్ కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ మేడం. కోటేశ్వర గారు వచ్చారు సార్. నేను admit చేశాను. చేయండి వాళ్ళ సీనియర్. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ అది వాళ్ళు ఆమె లిఖిత మా జూనియర్ సార్. అయితే ఆమె టెక్నికల్ లో ఇంతసేపు సార్ కోటేశ్వర గారు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ పేరు చెప్పండి, తర్వాత మీ సీనియర్ పేరు, మీ సిల్వర్ స్టార్ పేరు, మీ ఊరి పేరు చెప్పి అప్పుడు మాట్లాడండి సార్. అడ్మిట్ చేశాను, మాట్లాడండి సార్. మీ దగ్గర అడ్మిట్ చేయండి, సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే మళ్ళీ అడ్మిట్ చేయండి. సార్ ఓకే సార్. మనీ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు కోటేశ్వర్ సార్. నా సీనియర్ వచ్చేసి నరేష్ సార్. అయితే మరి హైదరాబాద్ సార్. ఇప్పుడు లిఖిత అన్నామే మా జూనియర్ సార్. ఆమె ఏమైందంటే టెక్నికల్ గా ఇప్పుడే ప్రాబ్లం వచ్చి టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయింది. ఓకే. వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ ఆమె ప్రైమ్ హాచ్ ఇవాళ అయింది కాబట్టి మనం చేయగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కోటేశ్వర గారు సార్ మీ సిల్వర్ స్టార్ సార్. సిల్వర్ స్టార్ అయితే మా సీఎం చారే ఉంటాడు సార్. సో అక్కడ మీరు నరేష్ బదులు సీఎం చారి అని రాయండి సార్. అదే పెట్టమంటారా సార్? అదే మాకు 10 లెవెల్స్ లో అయితే సార్ ఉన్నదైతే మాకు సీఎం సారే ఉంటాడు సార్. అదే అయితే నేను మళ్ళీ అది పెట్టి నరేష్ అని పెట్టమంటారా సార్? నరేష్ అవసరం లేదు, డైరెక్ట్ గా సార్ పేరు రాస్తే సరిపోతుంది. ఓకే సార్, సిల్వర్ పెట్టేస్తే సరిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వేముల వెంకటేశ్వర గారు అండి, అడ్మిట్ చేశాను సార్. నమస్కారం అండి. నా పేరు వేముల వెంకటేశ్వర్లు, మాచర్ల గ్రామం. ప్రతాపరాజు గారు హ్యాండ్ ఓవర్, సిల్వర్ ఇమీడియట్ గా సీఎం చారి గారు. ఈ రూల్స్ అవి చాలా బాగుందండి. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇట్లకి కొద్దిగా ఒక 1 వీక్ అయినాక మాట్లాడదాం వెంకటేశ్వర్. ఒక 1 వీక్ వరకు మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి. ఓకే, చేస్తున్నాం సార్. ఇలా మా వాళ్ళతో మీ పేరు పెట్టించాం, ప్రతాప్ పెట్టించాను. ఒక 1 వీక్ నాకు ఉద్దేశం ఒకటే, మీ బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నా కూడా నెక్స్ట్ మనీ డబ్బులు ఒక ₹1 నేను చూడాలనుకుంటున్నా. ఒక 1 వీక్ లో మనం దీన్ని మొత్తం నేను సెట్ చేస్తాను. నాకు ఒక 1 వీక్ టైం వేయండి. ప్రతాప్ సార్ తోటి కూడా నేను మాట్లాడినాను. రేపు ప్రతాప్ గారు 4 రోజులైందండి జాయిన్ అయ్యి, 6వ తారీఖుకి. రేపు ప్రతాప్ గారు సిల్వర్ కావాలని సభాముఖంగా అవుతాడని కూడా ఆశిస్తున్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.
తప్పకుండా రేపు అభినందన ప్రోగ్రామ్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ సార్. ఓకే సార్. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి లిఖిత రుద్ర గారు చౌటుప్పల్ వాస్తవ్యులకు బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు వచ్చి ప్రజెంటేషన్ సక్సెస్ చేసిన మీకు, రావడానికి కారకులైన మీ సీనియర్స్ అందరికి కూడా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్కు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం 6:55కు ప్రజెంటేషన్ ఎడ్యుకేషన్ సెషన్ పార్ట్ 1లో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.